ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవంకు తల్లుపాడు మండలంలోని కల్లుజువలపాడు గ్రామం, కొనకలమెట్ల మండలంలోని కొనకలమెట్ల గ్రామం, మార్కాపురం మండలంలోని బోడిచెర్ల గ్రామాలకు విచ్చేశారు. ఈ కార్యక్రమంకు అటవీ శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం కార్యక్రమంకు అటవీ శాఖ అధికారులు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. కనీసం ముందస్తుగా గ్రామస్తులతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయకుండా అత్యంత నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఇక్కడ అటవీ శాఖ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇప్పటికీ కాంట్రాక్టు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పడంతోనే ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని, తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అటవీ శాఖ మార్చులు కొనిదల పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఈ అధికారులపై ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎన్ ఆర్జీఎస్ అధికారులు, వెలుగు అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బయోమెట్రిక్ ఐడి తప్ప దాన్ని చూసి ఇవ్వటానికి ఏం లేదు సార్. నా ఎవరు ఇప్పుడు నన్ను ఒకసారి కలవమన్నాను సార్. నేను వెంటనే అది మాట్లాడి నడుచుకుంటేసరికి అయిపోయింది పని. అయ్యో పాపం ఎందుకు సార్? ఎక్కడున్నాడు సార్ ఇప్పుడు అసలు? మా ఇంటికాడనే ఉన్నాడు సార్. సార్ అయితే ఉండమంటారు సార్. మనం ఈ ప్రోగ్రామ్ అయ్యాక వెళ్ళి మాట్లాడతాను ఒకసారి. సరే, నేను కొండైతో అటాచ్ చేపిస్తాను. కొండైకి అటాచ్ చేపిస్తాను. కొండై తర్వాత మీతో మాట్లాడతాను. సరే మాట్లాడతాను. నువ్వు ఇంటికి పో, నేను తీసుకొస్తాను. ఫోటో చూపించాను. నాకు అన్నింటి తెలుస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఒక్క రాకుండా నేను టౌన్ లో వాళ్ళు వచ్చారు. నేను హ్యాపీగా పోయి అటెండ్ అయినాము. అందరూ దగ్గర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేశాము. తల్లుబాటు ఎక్కుట్టారు, కొరకనమెట్లు ఎక్కుట్టారు, మార్గావరం మండలం కూడా ఎక్కుట్టారు. మార్గావరం మండలం కూడా బ్యాక్ అడిగారు. ఈరోజు ప్రపంచ వన మహోత్సవ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ కోసం యావత్తు ప్రపంచమంతా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని, కోట్లాది మొక్కలు నాటి జీవనాడిని బతికించాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ఉత్సాహం చూపిస్తూ ఉంటే, ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టాం. మార్కాపురం పట్టణంలో బ్రహ్మాండంగా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో సహకారంతో, ఇతర అధికారుల సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాం. అలాగే ఈరోజు తర్లుబాడు, పొదిలి, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనకనమెట్ల మండలాల్లో కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే, ఇక్కడ అధికారులు ఎవరైతే సోషల్ ఫారెస్ట్ డిఆర్ఓ ఉన్నాడో, పోతే సోషల్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఉన్నారో, వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి దొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులతోటి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పినారని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్కి రాకుండా, కనీసం ఈ మండలంలో ఒక్క పౌరుడికి కూడా మనం మొక్కలు నాటుదామన్న విషయాన్ని తెలియజేయకుండా ఒక దుర్మార్గానికి ఈరోజు ఈ సోషల్ ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఒక దుర్మార్గాన్ని తెరలేపారు. ఇంత దుర్మార్గం ఇంతకన్నా లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవకపోయినా మేము బాధపడలేదు. కనీసం ప్రజలతోటన్నా సత్సంబంధాలు ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచంలో
ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమం జరుపుకునేటువంటి రోజు. అటువంటి రోజును ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని అగౌరవపరిచే విధంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి కనీసం ఒక మొక్క కూడా ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించారంటే వాళ్ళకి ఏ రకంగా ఈ యొక్క మండల ప్రజల మీద కానీ ఈ పర్యావరణం మీద ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను ముఖ్యంగా తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ప్రివిలేజ్ కమిటీలో కూడా పెడతాను. వారి మీద తక్షణం యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాంట్రాక్టులు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి చేస్తున్నారు? అంటే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై పంచుకొని చేసుకుంటా ఉంటే పాపం ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మోసినటువంటి మా కార్యకర్తలు నోరిళ్ళు పెట్టుకుని చూసుకుంటే ఉన్నట్టు పరిస్థితి వచ్చింది. నువ్వు కాంట్రాక్ట్ని బుద్ధి బుడ్డాలకు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చాను గుంటూరు విజయవాడ నుంచి. మళ్ళీ 7 గంటల నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ తిరుగుతూ ఉన్నాను. మరి మీరు నెల నెల జీతాలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి చేస్తామని చెప్పి లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వ సొమ్ముని కాజేసుకుంటూ మీరు పంచుకొని తింటా ఉన్నారు. తక్షణం ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని మా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా దీని మీద అధికారులు అనేది వారి ఏ రకంగా రెస్పాండ్ అవుతారో దీన్ని బట్టి మేము కూడా చూస్తాం. తర్వాత దీన్ని ఏ స్థాయిలో తీసుకుపోవాలనో ఎక్కడ అవసరమైతే రోడ్డు మీద బైఠాయించైనా సరే మా యొక్క ప్రజలకు న్యాయం జరిగేలా మేము చూసుకుంటాం. ఇంత దుర్మార్గమైనటువంటి అవమానం, ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఎక్కడ లేదు, జరగదు. ఇంతవరకు నా నియోజకవర్గంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా 2 పట్టాల్లో పోతా ఉన్నాం. ఎక్కడ చిన్న డీవియేషన్ లేదు, చిన్న ఇబ్బంది లేదు. ఏదైనా సమస్య వచ్చినా కలిసి చర్చించుకుంటాం, కలిసి మాట్లాడుకుంటాం. సార్ అట్లా కాదు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే మనం డెవలప్ అవుతుంది అని చెప్పి ఒకళ్ళొకళ్ళు డిస్కషన్ చేసుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వల్ల ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు తలదించుకొని సిగ్గుతో అవమానపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అవమానానికి వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా రావాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.